ఆయన ఒకే పర్టికులర్ రూట్లో గత 20 సంవత్సరాల నుంచి స్కూటర్ను నడుపుతుంటాడు. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. కానీ ఒక సాయంకాలం అతనికి యాక్సిడెంట్ అయింది. ఎదురుగా వచ్చి ఒక ఆటో డ్రైవర్ అతను ఢీకొట్టాడు. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, గత 20 సంవత్సరాలుగా అతను ఆ పర్టికులర్ రూట్లో బైక్ నడుపుతూ గడించినటువంటి నైపుణ్యం ఆ క్షణంలోనే ఎందుకు ఫెయిల్ అయింది? ఏముంది, ఆన్సర్ ఈజ్ సింపుల్. ఆటో అతన్ని తప్ప ఉండొచ్చు కదా అనుకుంటాం. సరే, ఇప్పుడు ఆటో వైపు నుంచి మనం విషయాన్ని విశ్లేషిద్దాం. ఈ యాక్సిడెంట్ జరిగిన క్షణంలో అంతకుముందు అతనికి ఎన్నో వెహికల్స్ ఎదురొచ్చి ఉంటాయి కదా, అవి సేఫ్గా వెళ్ళిపోయాయి. అలాగే యాక్సిడెంట్ జరిగిన క్షణం తర్వాత ఈ బైక్ వెనక ఎన్నో వెహికల్స్ ఉన్నాయి, అవి సేఫ్గా ఉన్నాయి. కానీ ముందు వాటిని వదిలేసి వెనక వాటిని వదిలేసి ఈ ఆటో డ్రైవర్ ఈ పర్టికులర్ బైక్నే ఎందుకు ఢీకొట్టాడు? ఈ ప్రశ్నకి నిజంగానే సమాధానం లేదు. ప్రశ్న లాజికల్, బట్ మనకు లాజికల్ ఆన్సర్ దొరకదు. ప్రశ్న చాలా లోతైంది, ఈ సంఘటన కూడా చాలా లోతైంది. మనం ఇలా ఆలోచిస్తూ పోతే ఇదే సంఘటనను, ఇదే ప్రశ్నని మన జీవితంలో జరిగే ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు అన్వయించి చూస్తే ఎన్నో వాటికి ఆన్సర్ దొరకదు. ఎన్నో సంఘటనలు కూడా బ్యాడ్ లక్, బ్యాడ్ టైం అని తేల్చేస్తాం, వదిలేస్తాం. ఈ యాక్సిడెంట్ని కూడా మనం ఏమంటాం? బ్యాడ్ లక్, బ్యాడ్ టైం అంటాం. అంతేగాని ఆ పర్టికులర్ క్షణంలో ఆ సంఘటన ఎందుకు జరిగింది అనే దానికి సమాధానం లేదు. మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలకి సమాధానం ఉండదు. For more such videos, please like, share and subscribe.